హైదరాబాద్ చత్రినాక పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు కమ్మేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. గుల్జార్ హౌస్ ఘటన మరొక ముందే పాత బస్తీలోనే మరో ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ చత్రినాక పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు కమ్మేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. గుల్జార్ హౌస్ ఘటన మరొక ముందే పాత బస్తీలోనే మరో ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ చత్రినాక పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు కమ్మేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. గుల్జార్ హౌస్ ఘటన మరొక ముందే పాత బస్తీలోనే మరో ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ చత్రినాక పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు కమ్మేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. గుల్జార్ హౌస్ ఘటన మరొక ముందే పాత బస్తీలోనే మరో ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ చత్రినాక పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు కమ్మేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. గుల్జార్ హౌస్ ఘటన మరొక ముందే పాత బస్తీలోనే మరో ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ చత్రినాక పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు కమ్మేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. గుల్జార్ హౌస్ ఘటన మరొక ముందే పాత బస్తీలోనే మరో ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ఇంట్లో ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటన మరొక ముందే మైలార్దేవిపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. దాని తర్వాత ఇతర ప్లేసెస్ లో కూడా జరిగాయి. ఇప్పుడు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్ సంబంధించి టాప్ ఫ్లోర్ లో ఒక చిన్న రూమ్ ఏదైతే ఉందో అది మొత్తము చెప్పులకు సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు. ఆ చెప్పులు మొత్తం కూడా స్టోర్ చేయడానికి దాన్ని స్టోర్ రూమ్ గా యూజ్ చేసుకుంటారు. ఒక్కసారిగా సెకండ్ ఫ్లోర్ సంబంధించి ఆ స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగడము, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి. సో ఆ దట్టమైన పొగ, ఒక్కసారిగా పెద్ద పెద్ద మంటలు రావడంతో స్థానికులు వెంటనే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయడంతో పాటు స్థానికులు కూడా చాకచక్యంగా ఎవరైతే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారో వాళ్ళని ఫస్ట్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం స్థానికులు చేసినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సెకండ్ ఫ్లోర్ కు వెళ్ళడము, ఆ పక్కనే అటు సైడ్ లో ఉన్న బిల్డింగ్ నుండి స్థానికులు ఎవరైతే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కిందికి తీసుకురావడము. ప్రస్తుతం ఫైర్ సంబంధించి కూడా ఫైర్ ఫైటర్స్ కూడా ఘటనా స్థలానికి చేరుతున్నారు. దాదాపు 3 ఫైర్ ఇంజన్లతోటి పూర్తిగా బిల్డింగ్ సరౌండ్ చేసి ఎక్కడికక్కడ మంటల్ని మొత్తం కూడా అదుపు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే అగ్ని ప్రమాదం కూడా సెకండ్ ఫ్లోర్ కి మాత్రమే పరిమితమైంది. సెకండ్ ఫ్లోర్ లో ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అయిందో వెంటనే స్థానికులు ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించడం, సకాలంలో ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సెకండ్ ఫ్లోర్ కే మొత్తం ఫైర్ అంతా కూడా స్టార్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎలాంటి నష్టం అయితే లేదని, ఆస్తి నష్టం సంబంధించి ఎంత మేరకు జరిగిందనే దానిపైన ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ కూడా కొంచెం లోపల అగ్నికీలలు ఉన్నాయని భావిస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రాథమికంగా మాత్రము సెకండ్ ఫ్లోర్ ఆ స్టోర్ రూమ్ ఏదైతే ఉందో చెప్పులకు సంబంధించి అందులో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మంటలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ రావడంతో పాటు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు అని చెప్పడంతో స్థానిక ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో మాత్రము ఒక భయాందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, దాంతో పాటు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సంబంధించిన యూసేజ్ ఎక్కువగా ఉన్న కారణంగా అవి హీట్ అవ్వడము, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మెయిన్ గా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సంబంధించి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. సో ప్రస్తుతం చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మాత్రం ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు.